హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 70. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ అబ్బాయికి మంచి క్యారెక్టర్ కూడా లేదు. ఇంకా ఏ నమ్మకంతో అతని గురించి నా దగ్గర మాట్లాడుతున్నావు అని కోపంగా అడిగింది రజని అనికని. అది కాదు మమ్మీ అనగానే, నోర్మల్, నీ హెల్త్ బాగైతే తిరుపతి వస్తానని మీ డాడీ మొక్కుకున్నాడంట. కానీ నువ్వు ఇలాగే పిచ్చి పనులు చేసి మొండి చేతలు కంటిన్యూ చేస్తే కేవలం మనం దేవుని దర్శనం చేసుకొని రాము. అటు నుంచి అటే ఏ సంబంధమో ఫిక్స్ చేసి ఆ కొండపైనే నీ పెళ్లి చేసేస్తాడు. కాబట్టి కాస్త మారు. అట్లీస్ట్ మీ డాడీని నమ్మడానికైనా మారినట్లు నటించు. శౌర్య గురించి ఆలోచించడం మానేసేయి. ఇదే నీకు మన ఫ్యామిలీకి మంచిది అంది రజని. తన లగేజ్ ప్యాక్ చేసుకోకుండా అనిక నేను రాను అని మొండిగా కూర్చుంది. బ్యాగ్ ప్యాక్ చేయడమే కాదు, ఇంకాస్త బ్రెయిన్ వాష్ కూడా చేసి బయటికి వెళ్ళిపోయింది రజని. ఆమె చెప్పింది కూడా నిజమే. డాడీకి కోపం తెప్పించకూడదు. ఆయనకున్న కెపాసిటీకి గంటలో తనకి పెళ్లి ఫిక్స్ చేయగలడు. అందుకోసం ఎన్ని కోట్లైనా కట్నమిస్తాడు. ముందు ఈ ప్రాబ్లం నుంచి శౌర్య బయటపడని. ఆలోపు నేను ఫ్యామిలీతో మంచిగా ఉండాలి. లేకపోతే నా పెళ్లి ఖాయం అనుకుంది అనిక తనలో తానే. ఇక తిరుపతి వెళ్ళడానికి రెడీ కూడా అయిపోయింది. నెక్స్ట్ డే వాళ్ళ ప్రయాణం. మెల్లిగా ఏదో ఆలోచిస్తూ పిల్లిలా లోపలికి అడుగుపెట్టిన లక్కీకి సోఫాలో కూర్చొని కనిపించాడు గురునాథం. అంతే, లక్కీ గుండె ఆగిపోయినంత పని అయ్యింది. బాబోయ్, నాన్నగారు అప్పుడే వచ్చేశారు. నేను ఏ 2 రోజుల తర్వాతనో వస్తారు అనుకున్నాను అనుకుంటూ మెల్లిగా వచ్చి, ఎలా ఉన్నారు నాన్నగారు అని అడిగింది వణుకుతున్న గొంతుతో. సేమ్ టైం వణుకుతున్న చేతులతో నులుముకుంటూ అడిగింది లక్కీ ఇలియాస్ లక్కమాంబ. ఆయన చాలా సీరియస్ గా ఒక చూపు చూస్తాడు లక్కీని. అంతే, గుండె హడలిపోయింది. నేను బంటి దగ్గరికి వెళ్ళే గ్యాప్లో నాన్నగారు రావడం ఏంటి? ఇలా జరిగిందేంటి? అసలు నాన్నగారికి ఈ ఇంటి అడ్రస్ ఎలా తెలిసిందో? తప్పు చేశాను, బంటి దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడే ఉండాల్సింది అని తనలో తాను అనుకుంటూ కొంచెం దూరం చూసింది. అక్కడ జయంతి చాలా కోపంగా చూస్తూ నిలబడింది. మాతాశ్రీ కూడా వచ్చారు. ఇంతకీ నానమ్మ, అత్త అండ్ స్పెషల్లీ బావ ఇంట్లో ఉన్నాడా ఏంటి? దేవుడా దేవుడా, మా బావ ఇంట్లో ఉండకుండా చూడు. నాన్నగారిని ఊరికి పంపిస్తాను. ఒకవేళ ఉన్నాడే అనుకో, అంతే, నా కుంప కొల్లేరు అవుతుంది అనుకుంటూ దూరంలో ఉన్న పుష్ప సులోచనని చూస్తుంది. డైనింగ్ టేబుల్ చైర్లో కూర్చొని పుష్ప, ఆమె కొంచెం దూరంలో సులోచన కూడా ఉంది. మరి బావ లేనట్లున్నాడు, ఎవరిని అడగాలి ఇప్పుడు అనుకుంటూ ముందుగా నాన్నగారి మూడు ఎలా ఉందో తెలుసుకుందాం అనుకుంటూ, ఎప్పుడు వచ్చారు నాన్నగారు? ప్రయాణం బాగా జరిగిందా అని అడిగింది. ఏం మాట్లాడాలో తెలియక లక్కీ. తల్లి లక్కమాంబ అని గురునాథం అంటూ పైకి లేవగానే లక్కీ చిన్ని గుండి టపటపా కొట్టేసుకుంది భయంతో. ఇక ఆయన కంటిన్యూ చేస్తూ, నువ్వు ఇక్కడ ఎవరికి భయపడాల్సిన పని లేదు. నీ తండ్రి ఉండగా నిన్ను కష్టాల పాలు కానివ్వను. నా ఒక్కగానొక్క కూతురివి నువ్వు. అందుకే శ్రీమంతుడైన ఆ బండ పెంచలయ్య కొడుకుకి పెళ్లి సంబంధం ఖాయం చేస్తే నేను ఉద్ధరిస్తాను అని నా కూతుర్ని పెళ్లి చేసుకున్న ఆ పోలీస్. అయినా ఇంకెక్కడి పోలీస్, డ్యూటీ కూడా తీసేశారు కదా. ఇప్పుడు నా కూతురి జీవితానికి సమాధానం ఎవరిస్తారు? ఈ తల్లి చెప్తుందా, ఆ కొడుకు చెప్తాడా అని అరిచాడు గట్టిగా గురునాథం. అయ్యో నాన్నగారు, బావగారు అలాంటి వారు కాదు. ఎవరో శత్రువులు ఆయన మీద లేనిపోని నిందలు వేశారు. ఆయన ఉద్యోగంలో సాధిస్తున్న ప్రగతిని, ఉన్నత స్థితిని చూసి ఓర్వలేక. అంతే తప్ప అలాంటి తప్పుడు సావాసాలు, పరస్త్రీతో స్నేహాలు ఆయన చేసి ఎరుగరు.
అంటుంది లక్కీ. గురునాథంని చూడగానే లక్కీకి పాత లాంగ్వేజ్ కూడా యూటర్న్ తీసుకుని వచ్చేసింది. పాపం లక్కీ మాట్లాడుతుంది కానీ పైనుంచి శౌర్య కిందికి వస్తాడేమోనని, మెట్ల వైపు బై ఛాన్స్ అతను బయటికి వెళ్ళి ఉంటే ఇంట్లోకి వస్తాడేమో అని రెండో వైపులా పాల కోసం వెతికే దొంగ పిల్లిలా చూస్తూ వణికిపోసాగింది. వీలైనంత త్వరగా గురునాథం డౌట్ క్లియర్ చేసి ఇక్కడి నుంచి ఆయన్ని పంపించేయాలి. ఒకవేళ గురునాథం ఇక్కడే ఉన్నా కానీ పాజిటివ్ గానే బావతో మాట్లాడాలి. అసలు మాట్లాడకున్నా పర్వాలేదు. బాబు గురించి నెగటివ్ గా మాత్రం మాట్లాడకూడదు. వాళ్ళ మధ్య ఎలాంటి గొడవ జరగకూడదు అని, మరీ ముఖ్యంగా ఊరికి తను ఫోన్ చేసిన విషయం బావకి తెలియకూడదు అని. అది లక్కీ ఇంటెన్షన్. కానీ మనం అనుకున్నట్లుగా జరిగితే ఇది నా సీరియల్ ఎందుకవుతుంది? నేను మైత్రిని ఎలా అవుతాను కదా! అందుకే ఇక గురునాథం స్టార్ట్ చేశాడు. చూసావా అమ్మా, నా కూతురు ఎంత బాధ్యతగా ఉందో! ఇంత జరిగినా తన అత్తింటి గౌరవాన్ని ఎలా కాపాడుతుందో! ఇక్కడ ఎన్ని కష్టాలు ఉన్నా తనలో తానే ఎలా దాచుకుంటుందో! ఇంత కష్టంలో ఉన్న ఈ ఇల్లాలు తన భర్తని ఒక మాట అంటే ఓర్చుకోవడం లేదు. అది నా పెంపకం అంటే అన్నాడు గురునాథం హూందాగా. అంతే షాక్ అయిన సులోచనమ్మ, ఓరిని, నీ కూతురి మీద నీకు ఎంత నమ్మకం, ఎన్ని అంచనాలు! దీన్ని ఉత్తమ ఇల్లాలు అనుకుంటున్నాడు నా కొడుకు. కానీ ఇది మొగుడికి కనీసం అన్నం కూడా పెట్టదు. వాడు వచ్చే వరకు మేల్కోదు. వాడు లేనప్పుడు చిన్న చిన్న బట్టలేసుకొని ఇంట్లో తిరుగుతుంది. ఒక పని ముట్టదు. పైగా ఏదో బాధలో ఉండి నా కూతురు నిన్న చికెన్ వండకపోతే ప్లేట్ తీసి అవతల పారేసి అత్త మీదే అరిచింది ఈ సొక్కమైన కోడలు. వీడేమో నా కూతురు, నా పెంపకం, ఉత్తమురాలు, ఇల్లాలు అని బిరుదులు ఇచ్చేస్తున్నాడు. నా కొడుక్కి నా మనవరాలు రంగు ఎప్పుడు తెలుస్తుందో కానీ ఒక్కసారి తెలిస్తే చూడాలని ఉంది. తెలిస్తే మాత్రం వీడు తట్టుకుంటాడా ఏంటి అనుకుంది సులోచన మనసులోనే. ఒకవైపు అంత భయంలోనూ నవ్వుతూ లక్కీని వెటకారంగా చూసింది సులోచనమ్మ. అన్నీ అర్థమవుతున్నాయి లోచన. నీ ఒక్క ఎక్స్ప్రెషన్ చాలు నువ్వు నీ మనసులో ఎన్ని అనుకుంటున్నావో గుర్తుపట్టడానికి. బట్ నా టైం బాలేదు. నా కర్మకాలి బావ లోపలికి వస్తే ఆ టైమే కాదు, నా చేతికున్న వాచ్ కూడా పగిలిపోతుంది. ఓ గాడ్, ఇలా ఇరుక్కున్నానేంటి? అనవసరంగా నీతో పాటు కూర్చొని తెలుగు సీరియళ్లు చూసి చూసి రజనీ ఆంటీ మాటలకు కాసేపు తెలుగు సీరియల్ హీరోయిన్‌లా ఫీలయ్యాను. అందుకే ఆ ఫీలింగ్‌తో ఊరికి ఫోన్ చేశాను. ఇప్పుడు నా కొంప కొల్లేరయింది. ఇప్పుడు బావకి ఈ విషయం తెలిస్తే ఎలా ఫీలవుతాడో అని మెట్ల వైపు, మెయిన్ డోర్ వైపు చూస్తూ ఉంది. తన చూపులకి రెస్ట్ ఇస్తూ గార్డెన్ వైపు డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చాడు శౌర్య. ఇన్‌ఫాక్ట్ తను ఎక్కడికి వెళ్ళలేదు. పైన లేడు, బయట లేడు. లక్కీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఫోన్ వస్తే మాట్లాడుతూ లక్కీ రాకముందు గార్డెన్‌లోకి వెళ్ళాడు. ఇంకా వచ్చిన మామతో కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆయనకి శౌర్యకి పడదు కాబట్టి. ఇక రాగానే ఆయన వాళ్ళ అమ్మతోనే చదివిన తిట్ల దండకం విన్నాడు శౌర్య. కానీ గురునాథంకి అసలు క్లారిటీ ఇవ్వడు. ఆ అవసరమే తనకి లేదనుకుంటాడు. కాకపోతే ఏం జరిగిందో తెలుసుకోవడానికి లక్కీతో మాట్లాడాలని వెయిటింగ్‌లో ఉన్నాడు. లక్కీ వచ్చింది. శౌర్య రావడం చూసింది. ఇక లక్కీకి కళ్ళు తిరుగుతున్నాయి. నెక్స్ట్ తనకి ఏం జరగబోతుందో ఊహించుకోవడానికే లక్కీకి భయమేసింది. శౌర్య లక్కీకి ఎదురుగా వచ్చి ఎక్కడికి వెళ్ళావు అని సీరియస్‌గా అడిగాడు. బయటికి వెళ్ళాను బావా అంది మెల్లిగా. అది కనిపిస్తుంది. ఎక్కడికి అని మళ్ళీ అడగగానే, అమ్మా, ఇప్పుడు నీ కూతురిని అడుగు. నా కూతురి జీవితానికి ఏం సమాధానం చెప్తారు ఈ తల్లి కొడుకులు? టీవీలో, పేపర్‌లో వస్తున్న నిజం చూసి నా కూతురిపై వాత్సల్యం పొంగుకొస్తున్నా దాన్ని నేను విషం మింగినట్లు మింగాను ఇన్ని రోజులు. కానీ ఎప్పుడైతే లక్కమామ నాకు ఫోన్ చేసిందో అప్పట్నుంచి నా మనసు మనసులో లేదు అని గురునాథం మాట పూర్తి కాకముందే, అయ్ బాబోయ్! నాన్నగారండి, క్షమించండి నాన్నగారండి. మీరు పొరపడుతున్నారు.
నేను ఏదో మీ యోగక్షేమాలు కనుక్కుందామని ఫోన్ చేశాను. అలాగే అమ్మగారు బాగా గుర్తుకొచ్చి ఏడ్చాను. అంతేకాని అని లక్కీ అంటుండగా, తల్లి లక్కమాంబ అని గట్టిగా పిలిచాడు గురునాథం. దడుసుకుంది దెబ్బకి లక్కీ. వెంటనే పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకూడదని తెలీదా? ఇదేనా నేను నీకిచ్చిన సంస్కారం? నేను మాట్లాడడం పూర్తయ్యే వరకు నువ్వు మధ్యలో రాకూడదు అని లక్కీకి డెడ్లీ వార్నింగ్ ఇచ్చి మరి లక్కమాంబ ఫోన్ చేసినప్పటి నుంచి నా మనసులో లేదు. కళ్ళు మూసినా తెరిచినా లక్కమాంబ ముఖమే కనిపిస్తుంది నా కళ్ళలో. అలాగే ఎప్పుడైతే నా కూతురి ఫోన్లో తన బాధనంతా వెళ్ళబోసుకుందో, ఇక ఈ తండ్రి ప్రేమ ఆగలేకపోయింది. నా కూతురు ఎంత తప్పు చేసినా నా కూతుర్ని నేను ఏడుస్తూ చూడలేను. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చేశాను. ఇప్పుడు చెప్పండి, ఆమె కొడుక్కి ఈ భార్య సంసారం ఉండగా మరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని ఎలా అనిపించింది? నా కూతురి గొంతు కొయ్యాలని ఎలా చూశాడు? ఇది నగరం అయిపోయింది కాబట్టి సరిపోయింది. అదే మా ఊర్లో అయితే పెద్ద పంచాయతీయే జరిగేది. నా వైపే న్యాయం ఉంది కాబట్టి నేనే గెలిచేవాణ్ణి. ఇప్పటికైనా ముంచిపోయింది లేదు. ఎలాగో మీరు లక్కమాంబ చదువులో పట్టభద్రురాలు అయ్యే వరకు, డెంటల్ డాక్టర్ డిగ్రీ వచ్చే వరకనమాట. చదివిస్తాం, ఆ తర్వాతే కాపురం పెట్టిస్తామని ఊర్లో అందరికీ చెప్పి వచ్చారు. ఆ మాట మీదే ఉన్నారు అని నేననుకుంటున్నాను. కాబట్టి ఇంకా మించిపోయింది లేదు. నా కూతుర్ని నాతో పంపిస్తే నేను నా కూతురి జీవితాన్ని నిలబెడతాను మరొక పెళ్లి చేసి అన్నాడు గురునాథం. ఆ మాట వినగానే లక్కీ మిడిగుడ్లు వేసి గురునాథం వైపు, సులోచన వైపు, పుష్ప వైపు, చివరగా శౌర్య వైపు చూసి భయపడిపోయింది. అది కాదయ్యా! శౌర్యబాబు అలాంటి పనులు చెయ్యడు అని సులోచనమ్మ అనగానే, మీరు మాట్లాడకండి, వాళ్ళని మాట్లాడమనండి. ఇక్కడ నేను ఎవరు చెప్పినా వినను అన్నాడు గురునాథం 2 చేతులు వెనక్కి పెట్టుకొని. పాత తెలుగు సినిమాలో ఫాదర్ క్యారెక్టర్‌లా. ఇక్కడ ఆయన ఎవరు చెప్తే విననప్పుడు, నా ఇంట్లో మాత్రం నేను ఎవరో చెప్తే ఎందుకు వింటాను? అది నా భార్య. ఇక్కడ ఎవరు అవునన్నా కాదన్నా మా పెళ్లి జరిగిపోయింది. ప్రస్తుతం అది నా పెళ్ళాం. దానికి డిగ్రీ వస్తుందా రాదా అన్న సంగతి తర్వాత. ఆల్రెడీ నా పెళ్ళాం అయిపోయింది. ఎంత కాదనుకున్నా మీ అన్నయ్య అనబడే గురునాథం గారు లేక లేక మన ఇంటికి వచ్చారు మమ్మీ అని శౌర్య మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మిమ్మల్ని మళ్ళీ రేపు పలకరిస్తాను. మీ మైత్రి.